చిలకలూరుపేట పట్నంలోని 52 ఎకరాల్లో ఉన్న టిడ్కో గృహాల ప్రజలకి చిలకలూరుపేట అర్బన్ సిఐ రమేష్ ఎస్ఐ పుల్లారావు పోలీస్ సిబ్బంది వారు అక్కడ ప్రజలకి సమావేశం నిర్వహించి ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా మాదక ద్రవ్యాలు లభ్యమైన ఇల్లీగల్ కార్యక్రమాలు నిర్వహించినా ఎవరైనా కొత్త వ్యక్తులు బయట వారిని ఇక్కడి తీసుకొచ్చి వ్యభిచారాలు నిర్వహించిన వారందరిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని అలాగే అలాంటి వారికి ఇళ్లను రెంటుకి ఇచ్చిన యజమానులపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ పరిసర ప్రాంతాల్లో మందు సేవించి తిరిగే వారిని కూడా వదిలేది లేదని తెలియజేస్తున్నారు. చిలకలూరుపేట పట్టణంలో ప్రజలకు ఎక్కడ శాంతి భద్రతలు ఇబ్బంది కలిగే పనులు ఎవరు చేసినా మా దృష్టికి వస్తే సహించేదీ లేదు. కావున ఇక్కడ ఉండే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ మా పోలీస్ సిబ్బంది వారిని ఉంచడం జరిగింది. అలాగే మా భద్ర టీంలు అనుక్షణం పర్యవేక్షిస్తూ ఉంటారు. కావున మీ శాంతి భద్రతలే మా యొక్క ప్రధాన కర్తవ్యం. మీరందరూ మాకు సహకరించాలని మేము తెలియజేస్తున్నాము అన్నారు. ఇక్కడ కొంతమంది టిడ్కో ఇళ్లల్లో నివాసం ఉన్నవారిపై పెత్తనం చేసే వ్యక్తులు బెదిరించి డబ్బులు వసూలు చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకి ఇక్కడ మానిటరింగ్ చేస్తున్న చంద్ర టీంకి మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేశారు. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ కోటప్పకొండ వెళ్లే రోడ్లో మన పురుషోత్తంపట్నం అక్క రోడ్ నుంచి కోటప్పకొండ వెళ్లే రోడ్లో బ్యాచులర్ కి ఇవ్వద్దని చెప్పండి సార్. అసలు బ్యాచులర్ ఇస్తే ఎట్లా అంటే అట్లా తాగి ఎప్పుడు పడితే ఎప్పుడు వస్తున్నారు. వైన్ షాప్ దగ్గర మందు తాగేసి గొడవ పెట్టుకుంటా ఉన్నారు. ఆడ మందు తాగేసి ఇటు ఇక్కడ ఖాళీ ప్లేస్ లో కూర్చొని మందు తాగేసి ఇంకొంచెము ఇంకా గొడవ పెరిగేసి వాళ్ళకి గొడవలు వచ్చేసి కొట్టుకోవడము చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరన్నా తాగితే మాకు ఇమీడియట్ చెప్పండి, మేము వస్తాం. ఈసారి నుంచి ఎక్కువగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకుంటే మా ఏసీ వాకింగ్ జాగ్రత్త ఉన్నాడమ్మా. మీ వాకింగ్ పోయేటప్పుడు వెనకాల నుంచి బైక్లు వస్తున్నప్పుడు ఏమైనా వస్తే మీరు సైడ్కి జరగండి. సింగిల్ గా వాకింగ్ పోమాకండి. మెల్లో చైన్ బంగారం చైన్ ఉన్నా లేకపోతే మామూలు గోల్డ్ ఉన్నా కానీ వాళ్ళకి తెలియదు. అది గోల్డ్ అనుకో లాగేస్తారు. లాగిన క్రమంలో ఒకసారి మీకు కూడా దెబ్బలు తగులుతాయి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. కాబట్టి వాకింగ్ చేసేటప్పుడు కానీ నైట్ పూట మీరు ఎక్కడన్నా